ఏపీ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా పలు ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో చెలరేగిపోయినట్లుగా ప్రవర్తించిన శ్రీరెడ్డి తాజాగా ఊహించని స్థాయిలో అటు వైసీపీ అధినేత జగన్ కు, ఇటు మంత్రి నారా లోకేష్ కు స్వదస్తూరితో లేఖ రాశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారుతోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అవును, గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో అత్యంత వివాదాస్పదమైన వారిలో శ్రీరెడ్డి ఒకరు. నెట్టింట ఆమె చేసిన రచ్చ అంతా ఇంత కాదని చెప్పాలి. అవతలి వ్యక్తి ఎవరు, వారి హోదా ఏమిటి అనే ఇంగితం ఏమాత్రం లేకుండా ఏకవాక్యంతో సంబోధిస్తూ రాయలేని భాష ప్రయోగిస్తూ వీడియోలు, పోస్టులు పెట్టేవారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారు, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సమయంలో శ్రీరెడ్డి పైన పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె కాగితం, కలం చేతపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, నారా లోకేష్లకు లేఖలు రాశారు శ్రీరెడ్డి. ఇందులో ముందుగా నారా లోకేష్ ను ఉద్దేశించి రాస్తూ ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి అని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా తాను పుట్టింది గోదావరైనా పెరిగింది మొత్తం విజయవాడ పరిసరాల్లో అని, తనకు లోకేష్ సామాజిక వర్గానికి చెందినవారే 95% స్నేహితులు ఉన్నారని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించినట్టు గుర్తు చేసుకుంటూ అమరావతి రాజధానిగా రావటం తన కుటుంబ సభ్యులను ఎంతో సంతోషపెట్టిందని, తమకున్న అరాకొరా సొంత ఇల్లు రేట్లు పెరిగాయని, అందువల్ల తమ పేరెంట్స్ టీడీపీకే ఓటు వేశారని అన్నారు. మీతో నేరుగా మాట్లాడమని తన కుటుంబ సభ్యులు చెప్పారని, అయినా తనకు అంత స్థాయి లేదని చెబుతూ ఈ ఓపెన్ లెటర్ అని తెలిపారు. ఈ సందర్భంగా గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాలు, వాటి కింద కనిపించే కామెంట్లు, స్పీచ్లు, డిస్కషన్లు, డిబేట్లు, కూటమిలో ఉన్న అందరూ చేస్తున్న అటాక్ తర్వాత తనకు ఓ విషయం అర్థమైందని, అదేంటంటే తాను ఇంతకాలం ఎంతమంది మనోభావాలు దెబ్బతీసింది తెలిసిందని రాసుకొచ్చింది. ఎన్నో పూజలు, ప్రార్థనలు చేసే తాను ఇంత జుగుప్సాకరంగా ఇంతకాలం ఎలా మాట్లాడింది తనకు తెలియటం లేదని, అందుకే ముందుగా చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులకు, హోమ్ మినిస్టర్కు, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకి, 99, ప్రైమ్ టీవీ, పవన్ కళ్యాణ్, వీర మహిళలకు తన క్షమాపణలు అని తెలిపారు. అయితే ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవటానికి ఈ లేఖ కాదని, భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే తన బుద్ధి వంకరవుతుందని అనుకోవద్దని, అలా జరిగితే ప్రైవేటు వ్యక్తులతో తనను ఏమైనా చేసుకోవచ్చని, ఇకపై తప్పుడు భాషను ఎవరిపైనా వాడనని తమ కులదైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నట్టు శ్రీరెడ్డి రాసుకొచ్చింది. ఇక ఇంట్లో పెళ్లి కావలసిన 3 పిల్లలున్నారని, దయచేసి తన కుటుంబాన్ని కాపాడాలని, తన బాధ తనకంటే ఎక్కువగా ఇంతమందిని పరిపాలించే మీకే బాగా అర్థమవుతుందని, కేసుల నుంచి తనను విముక్తురాల్ని చేయాలని కోరారు. ఇదే సమయంలో చిరంజీవి, నాగబాబు సినిమా ఫ్రెండ్స్ కి సారీ చెబుతున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ తాను ఫెయిల్ అయినట్టు, అందుకు తాను అంగీకరిస్తున్నట్టు చెబుతూ షర్మిల, సునీతలకు కూడా క్షమాపణలు చెబుతూ శ్రీరెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా మరో లేఖ రాసిన శ్రీరెడ్డి జగన్, భారతికి హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఈ జన్మకు వారిద్దరినీ నేరుగా కలిసే అదృష్టం కానీ, కలిసి ఫోటో దిగే అవకాశం కానీ కలిగి ఉండే అదృష్టాన్ని తాను కోల్పోయానని అనుకుంటున్నట్లు తెలిపారు. దానికి కారణం వైసీపీకి తను పేరుతో చెడ్డ పేరు తీసుకొచ్చినట్లు అని శ్రీరెడ్డి స్పందించారు. తాను గతంలో చేసిన పనికి నేడు మీడియాలో చాలా మంది పార్టీని దుమ్మెత్తిపోయటం తనను మానసికంగా కృంగదీసిందని, పార్టీని పలువురి మాటల దాడిలో సేవ్ చేస్తున్నానని అనుకున్నానే తప్ప డ్యామేజ్ చేస్తున్నట్లు గ్రహించలేకపోయానని ఆమె వెల్లడించారు. తాను వైసీపీ సభ్యురాలిని కానప్పటికీ సాక్షిలో పనిచేసినప్పటి నుంచి జగన్, భారతీలపై గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయని, ఒకప్పుడు పార్టీ ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడిందని అన్నారు. తన పాపం మీకు అంటొద్దని, తాను చేసిన పనులు మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టాయో అర్థం చేసుకోగలనని అన్నారు. ఈ సందర్భంగా తాను వైసీపీకి, వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావటం ఇష్టం లేదని, తనను క్షమించాలని కోరుతూ ఇట్లు మీ శ్రీరెడ్డి అని లేఖను ముగించింది.